తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా 1217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంఓయూలపై మంత్రి కందుల దుర్గేష్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూముల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. తద్వారా టూరిజం రంగంలో 2567 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా కొనసాగిన విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చెప్పదలుచుకున్నది ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన, అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన, చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన, ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒక 5 సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి, తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీభిస్తున్నాను. కానీ మమ్మల్ని మీరు కొంచెం, మేము ఇంకా 6 నెలల పసికూనలం, మా పసికూనల్ని కొంచెం కనికరించండి. తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం. ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి. తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినివేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, పర్యాటకం పర్యావరణం రెండూ బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారు కలిసి పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయటానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. 5 సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ, ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక 3-4 రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి. ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది. Visakhapatnam is the #1 district in terms of district GDP. With a GDP of close to 1.19 lakh crores, it tops among all the districts in the state. And the city per se is home to 50 large and mega industries and close to 12,000 odd micro, small and medium enterprises. Why I'm saying this is the kind of potential the city has in terms of disposable income. So with a per capita income of 4,83,892, we have a lot of people who have that disposable income to avail the facilities we have got. So besides the investors from outside the city and outside the state, we have a huge potential in terms of the residents of the city itself. The city is looking for new experiences, new destinations, besides the ones we have already got. Given the kind of natural endowments the city has, the sky is the limit for all of you to plan your investments, bring it to this wonderful city of Visakhapatnam. And to top it all, we have an enabling policy, the new tourism policy, which treats industry, that tourism at par with industry. So it is going to be a game changer. And as our special C has remarked, with effective governance,
By governance, we are talking about the speed of doing business, no longer the ease of doing business. టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడుతూ విశాఖ బెస్ట్ సిటీ అయినా ఎందుకో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. నర్సీపట్నంకు 14 కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉందని కానీ అక్కడ సరైన వసతి లేదన్నారు. రాత్రికి నర్సీపట్నంలో ఉండి ఉదయం లంబసింగికి వెళ్లవలసిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని టూరిజం మంత్రిని కోరుతున్నామన్నారు. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఇది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు? పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ట్రైబుల్ పేరుని పెట్టి, రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు? ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ, బ్రహ్మాండంగా ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి అండి, ఈజీ మీ కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాక కొండ ఉంటుంది, యారాడ కొండ, ఆ కొండ దిగి అటుపక్క దిగండి, బ్యూటిఫుల్ బీచ్ ఉంది అక్కడ. అలాంటి రిసార్ట్ కట్టొచ్చింది అక్కడ. ఒకసారి స్టడీ చేయండి కలెక్టర్ గారు, మీరు ఒకసారి స్వయంగా స్టడీ చేయండి. ఇక లాస్ట్గా మీకు విషయం కనుక ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వడానికి 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఎందుకు సార్ మీకు? మీ వెనకాల తిరుగుతూ ఉండాలా? అరే ఇన్వెస్ట్ చేయడానికి వస్తే కాగితం పెడితే మీరు క్లియర్ చేయడానికి ఎస్ ఆర్ నో అని చెప్పడానికి 1 year కావాలా మీకు? ఆ టైం ఫిక్స్ చేయండి సార్, విత్ ఇన్ వన్ వీక్. సో ఈ విషయంలో మాత్రం మీ అఫీషియల్స్ మాత్రం తప్పనిసరిగా సెక్రటరీ గారు, మీరు సీనియర్ ఆఫీసర్, మీరు ఎస్ అనుకుంటే మీ సపోర్ట్ ఏంటి? టూరిజం డిపార్ట్మెంట్ సపోర్ట్ ఏంటి? గవర్నమెంట్ సపోర్ట్ ఏంటి? క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వండి సార్. ఎందుకు టూరిజం డెవలప్ అవుతుంది? ఇవాళ మేము వాలీబాల్ చూడడానికి ఇతర దేశాల నుంచి వస్తున్నాం. అప్పుడప్పుడు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మన బీచ్లో బీచ్ వాలీబాల్ ఎందుకు పెట్టకూడదు? మనం బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు? ప్రత్యేకంగా స్టేడియం, ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్ మెన్ అండ్ ఉమెన్, బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ పిలిపించి పెట్టండి కదా. స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో? టెంపుల్ టూరిజం ఉంది మనకి. సింహాచలం, శ్రీకాకుళం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? పైన అరకు, పాడేరు, అనకాపల్లి, నౌకాలమ్మ, ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాం. ఎక్కడో ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ సరిదిద్దండి సార్. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల స్థిరం అన్నారు. సోమలదొడ్డి నాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న పరిటాల స్థిరం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించారు. 2019 తర్వాత మహేష్ రెడ్డి తనను కలిశాడని, అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మన ఇంట్లో పిల్లలు, ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి, ముందుకెళ్ళే వ్యక్తి. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో ఆ పిల్లోడిని చాలా ఇబ్బందులకి ఆ రోజున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లోంచి భూములు తీసేయడము, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితులు కూడా చూసాము. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి,
ఏం అవసరం లేదు అని చెప్పి, ఏం వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడము. ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, చేయగలిగిన వ్యక్తి, అంతో ఇంతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఫోటోల్లో పొద్దున్నుంచి చూస్తా అంటే వాస్తవంగా ఇంకా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తా అన్నట్టుంది. ఈరోజు కూడా అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన కేసులు పెట్టినా కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని చెప్పి ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు. ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు అన్ని రకాలుగా ప్రెషర్లు తట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది, నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు. మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది. కానీ అటువంటి పిల్లోడికి నచ్చ చెప్పుకునే పరిస్థితి పోయి ఈ రకంగా ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్జేషన్ ఏదైతే ఉందో, ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్జేషన్ జరిగింది. ఫేస్బుక్లో కూడా జరిగిన కాన్వర్జేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే ఇది చేశారో అవన్నిటిని కూడా తీసుకోవాలి, అవన్నిటిని కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్గా విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జనసేనలో చేరిన వైసీపీ నేతలు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచన. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. మహేష్ రెడ్డి ఆత్మహత్యపై సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? పరిటాల శ్రీరామ్కు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.